Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. త్రోవగుంట సెంటర్లో జీఎస్పీ ఫౌండేషన్ రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా వైవి సుబ్బారెడ్డి గారిని రాయపాటి అంకయ్య, రాయపాటి వెంకటేశ్వర్లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాస్, పరిశీలకులు వై వెంకటేశ్వర నాయుడు, రాయపాటి వెంకటేశ్వర్లు, కట్టా సింగయ్య, శ్రీమాన్, వినోద్, నరేంద్ర, రవి, త్రిమూర్తి, అజయ్, బ్రహ్మయ్య, పేరేకల శేఖర్ మరియు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, జననేత జగనన్నా మననేత ఇతడన్నా, జననేత జగనన్నా మననేత ఇతడన్నా. జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. యువతా సహోదరుడు, జనతా సహాయకుడు, యువతా సహోదరుడు, జనతా సహాయకుడు. ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇందరి మనసుల మనిషివి నీవే, మహానేత కొనసాగుతూ రావే. జననేత జగనన్నా మననేత ఇతడన్నా, జననేత జగనన్నా మననేత ఇతడన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణం దగ్గరలో త్రోవగుంట దగ్గర ఎండాకాలంలో ప్రజలకి మంచినీళ్ళు సౌకర్యం అందించే విధంగా, చల్లటి మంచినీళ్ళు అందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
రావిపాటి వెంకయ్య ఆధ్వర్యంలో వాళ్ళ సోదరులు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజలకు దాహం తీర్చడం చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. ఇటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వారి వారి ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు ఎక్కడ ఉంటే అక్కడ ఈ సేవా కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సార్, రాష్ట్రం తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా పెట్రోల్కి సంబంధించి ఇబ్బంది లేదు, మన రాష్ట్రంలో ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అనే ఒక మాట మీడియాలో వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. మీడియాలో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు రాసుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు, రాసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్ర చేయడానికి మా చేతిలో ఏం అధికారం ఉంది? మేము కుట్ర చేసి ఎన్ని పెట్రోల్ బంకుల దగ్గర స్టాకు లేదని బోర్డులు పెట్టించగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా నేను గత 4 రోజుల నుంచి తమిళనాడు తిరిగాను, కర్ణాటక తిరిగాను, తెలంగాణ తిరిగాను. ఎక్కడా కూడా పెట్రోల్ బంకుల్లో క్యూ నాకు కనిపించింది. మన రాష్ట్రంలోకి వచ్చినాక మొన్న ఈవినింగ్ నుంచి మన రాష్ట్రంలో నేను విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎక్కడ పెట్రోల్ బంకుల్లో చూసినా ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, 2 వీలర్స్ అయితే కుప్పలుగా ఉంటాయి. ఇది ఎవరు సృష్టిస్తారండి? వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, ప్రజలన్నీ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా అయితే ఎక్కువ రైతులు అయితే చేపలు చచ్చిపోతున్నాయో మొర్రోని మొత్తుకుంటున్నారు. ఇక్కడేమో ఒక చోట ఒక అధికారులేమో లోకల్గా ఉండే డీలర్స్ ఉండే షాపుల నుంచి అమరావతికి మాత్రమే డీజిల్ సప్లై అయ్యాలని ఆర్డర్స్ ఇస్తారు. ఏంటి ప్రజల మేలుకోరే ప్రభుత్వం, ఇది ప్రజల్ని కీడు చేసే ప్రభుత్వం, ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రతి దానికి మా మీద ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయటం, ఆఖరికి డీజిల్ కొరత నువ్వు సృష్టించి నీ అసమర్థ పాలన వల్ల డీజిల్ కొరత వస్తే దానికి కూడా మా మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వెళ్ళి సరైన టైంలో సరైన కాలంలో ఒకే రోజులో బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. సార్, వాస్తవంగా అమరావతికి 1,00,000 కోట్లు 1,000 కోట్లు వస్తున్నాయి అన్నారు, కానీ రాష్ట్రంలో రైతులకు మటుకు ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేదు. ప్రస్తుతం పొగాకు కూడా దారుణంగా రేటు పరిస్థితి. దీనిపై మీ పార్టీ పరంగా ఈ రోజు ఉన్న పరిస్థితి కాదు ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతుకి ఏ పంట పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ఇచ్చిన పరిస్థితి దాఖలాలు లేవు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పంట అయినా సరే పంటకి నష్టం వచ్చినా సరే పండిన గిట్టుబాటు విషయంలో కానీ ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకొని రైతుకున్న దాఖలాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లో ఏ పంట పండించిన రైతు కూడా, మిర్చి రైతు కానీ, పొగాకు రైతు కానీ, మొక్కజొన్న రైతు కానీ, శనగ రైతు కానీ, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయే పరిస్థితులు ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాలో ఏ పంటలు ఎక్కువ పండిస్తారో ఆ పంటలు గిట్టుబాటు లేక ఇప్పుడు మరీ అయితే మొక్కజొన్న రైతులు అయితే అల్లాడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో మన రాష్ట్రంలో పండించిన రైతులు తెలంగాణకు పోయి మొక్కజొన్న అమ్ముకుంటున్నారు. ఎందుకంటే అక్కడ 2200 ఇస్తున్నారు క్వింటాలకి, ఇక్కడ 1600కి, 1500కి, 1400కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు. ఈ మాట నేను చెప్పట్లేదు, నిన్న కృష్ణా జిల్లా నుంచి వచ్చిన కొంతమంది రైతులు విజయవాడలో చెప్పారు. ఇది పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే వాళ్ళు కేవలం అమరావతి నిర్మాణం పేరుతో దోచుకునే కార్యక్రమం చేయడానికే రాజకీయం చేస్తున్నారు, కానీ ప్రజలకి రైతులకి ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరిగింది. ఈరోజు ఒంగోలు 2వ డివిజన్ త్రావగుంట కంపెనీల సెంటర్లో ముక్తినూతలపాడు జంక్షన్ వద్ద ఈ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం మేము చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది దాదాపు 1995 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇది 31వ సంవత్సరం. మేము క్రమం తప్పకుండా అప్పట్లో రాజీవ్ గాంధీ పేరు మీద ఫస్ట్లో స్థాపించాం. 1995లో మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అప్పటి నుంచి కూడా మేము ఇప్పటి వరకు యథావిధిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం మా తల్లిదండ్రులు, మా అన్నయ్య మాజీ సర్పంచ్ రాయపాటి పిచ్చి పేరు మీద జిఎస్పి ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ సంవత్సరం కూడా ఆయన పేరు మీదే ఆయనే వచ్చి స్వహస్తాలతో ఈ యొక్క కార్యక్రమం ఓపెన్ చేసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, మరి ఆయన జన్మదినోత్సవం మే 1, మరి ఆయన విధేయులుగా ఉంటూ మా పెద్దలుగా ఉన్నందువల్ల వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు కూడా ఒక కనెక్ట్ చేసుకొని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎప్పుడు కూడా మేము పార్టీ విధేయులం కాబట్టి, పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు మాకు పెద్దలు కాబట్టి ఆయన అంటే మేము పార్టీలో నడుస్తూ
ఈ యొక్క ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తామని మా కుటుంబం తరపున ఈ యొక్క అంతా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా తల్లిదండ్రులు, మా చిన్నాయి పెదనాయన బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాకు ముందుకు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడు కూడా ఈ యొక్క త్రోవగుంట సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాను. Little Wings Preschool, AC Campus, Baby Care Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.